యువశక్తి సదస్సులతో యువతకు మార్గనిర్దేశం చేస్తున్న గేదెల శ్రీనుబాబు తాజాగా అంబేద్కర్ యూనివర్సిటీలో జరిగిన వార్షిక వేడుకల్లో తన అమూల్యమైన సందేశాన్ని అందించారా? ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కెఆర్ రజని దేశ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న గేదెల శ్రీనుబాబుని విద్యార్థులందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారా? అంబేద్కర్ యూనివర్సిటీ స్థాపించిన 16 ఏళ్లకే మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి యూనివర్సిటీ విద్యార్థుల ప్రతిభే కారణమా? వలసలను నివారించడానికి విద్యార్థులే పారిశ్రామికవేత్తలుగా మారి స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్న గేదెల శ్రీనుబాబు సందేశం విద్యార్థులను బలంగా ప్రభావితం చేసిందా? కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న గేదెల శ్రీనుబాబుని ప్రొఫెసర్ సుజాత ప్రశంసించారా? యువశక్తి సదస్సులతో ఉత్తరాంధ్ర యువతకు మార్గనిర్దేశం చేస్తున్న పల్సస్ సీఈఓ గేదెల శ్రీనుబాబు తాజాగా విజయనగరం జిల్లా ఎచ్చర్లలోని అంబేద్కర్ యూనివర్సిటీలో జరిగిన 2024 వార్షిక వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కెఆర్ రజని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. అలాగే ప్రత్యేక అతిథులుగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి అడ్డయ్య, ప్రొఫెసర్ రాజశేఖర్, ప్రొఫెసర్ సుజాత, డాక్టర్ ఎస్ ఉదయ్ భాస్కర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ కెఆర్ రజని మాట్లాడుతూ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఏర్పాట్లతో 2024 వేడుకలు అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే వినూత్నమైన ఆవిష్కరణలతో చైతన్యవంతమైన కార్యక్రమాలతో యువతలో స్ఫూర్తి నింపుతున్న పల్సస్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం మరింత ఆనందాన్ని కలిగిస్తోందని వీసీ కెఆర్ రజని వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం కూడా తనకి ఆనందాన్ని కలిగిస్తోందని వీసీ కెఆర్ రజని పేర్కొన్నారు. క్యాంపస్ సెలక్షన్స్ చేసుకున్న ఎన్నో కంపెనీల యాజమాన్యాలు మీ విద్యార్థులు చాలా తెలివైన వారని తనతో చెప్తూ ఉంటారని, అలా చెప్పిన ప్రతిసారి తానెంతో గర్వపడుతూ ఉంటానని వీసీ వివరించారు. అంబేద్కర్ యూనివర్సిటీ స్థాపించిన 16 ఏళ్లకే ఇంత మంచి పేరు రావడానికి విద్యార్థుల ప్రతిభే కారణమని వీసీ కెఆర్ రజని పేర్కొన్నారు. తమ పిల్లలు ఇతర దేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని, తల్లిదండ్రులు గొప్పలు చెప్పుకోవడం సరికాదని, అటువంటి అవకాశాల్ని మన దేశంలోనే ఎందుకు సృష్టించుకోలేమని వైస్ ఛాన్సలర్ డాక్టర్ కెఆర్ రజని ప్రశ్నించారు. గేదెల శ్రీనుబాబు వంటి పారిశ్రామికవేత్తల్ని ఆదర్శంగా తీసుకుని భారతీయ యువత ఈ దేశంలోనే ఉంటూ ఉన్నత స్థానాలకి చేరుకోవడానికి ప్రయత్నించాలని వీసీ కెఆర్ రజని సూచించారు. గేదెల శ్రీనుబాబు తన జిల్లాకి, తన కులానికి, తన మతానికి సంబంధించిన వ్యక్తి కాదని, ఈ దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వారిలో గేదెల శ్రీనుబాబు గొప్ప ఉదాహరణగా నిలుస్తున్నందువల్లనే తనని ఆదర్శంగా తీసుకోవాలని చెబుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. అలాగే విద్యార్థులందరూ పారిశ్రామికవేత్తలుగా మారడానికి అవసరమైన మార్గనిర్దేశం చేసి విద్యార్థుల్లో అద్భుతమైన చైతన్యాన్ని నింపిన గేదెల శ్రీనుబాబుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు వీసీ డాక్టర్ కెఆర్ రజని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తాను గేదెల శ్రీనుబాబు ఇద్దరం ఆంధ్ర యూనివర్సిటీలోనే చదువుకున్నామని, అలాగే తాను కొన్నేళ్లు ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేశానని, తర్వాత అంబేద్కర్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా వచ్చానని డాక్టర్ కెఆర్ రజని గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గేదెల శ్రీనుబాబు విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తివంతమైన ప్రసంగం చేశారు. అంబేద్కర్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా కొనసాగుతున్న గేదెల శ్రీనుబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక వనరుల వినియోగం, ఉపాధి కల్పన, వలసల నివారణ వంటి కీలక అంశాలపై ప్రసంగించారు. ఉపాధి అవకాశాలు లేక ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి దశాబ్దాలుగా కొనసాగుతున్న వలసలు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ఎంతగా దుష్ప్రభావాన్ని చూపుతున్నాయో గేదెల శ్రీనుబాబు గణాంకాలతో సహా వివరించారు. విజయనగరం జిల్లాలో ప్రతి ఏటా 20,000 మంది విద్యార్థులు ఉద్యోగాల కోసం సిద్ధమవుతూ ఉండగా వారిలో కేవలం 1,000 మందికి మాత్రమే స్థానికంగా ఉద్యోగాలు లభిస్తున్నాయని, మిగిలిన వారు వలసపోతున్నారని గేదెల శ్రీనుబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వలసల్ని నివారించడానికి విద్యార్థులే పారిశ్రామికవేత్తలుగా మారి స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, తద్వారా స్థానికంగానే ఉపాధి లభించి వలసలు తగ్గుముఖం పడతాయని గేదెల శ్రీనుబాబు మార్గనిర్దేశం చేశారు.
అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన అంబేద్కర్ యూనివర్సిటీ డీన్ సిడిసి ప్రొఫెసర్ పి సుజాత మాట్లాడుతూ 2024 వార్షిక వేడుకలకు ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సిహెచ్ రాజశేఖర్ అద్భుతంగా ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది 2 రోజుల పాటు వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గేదెల శ్రీనుబాబు జీవితం విద్యార్థుల్లో చైతన్యాన్ని, స్ఫూర్తిని నింపుతోందని ప్రొఫెసర్ సుజాత పేర్కొన్నారు. ఒక సాధారణ స్థాయి నుంచి వేల కోట్ల వ్యాపారాలు చేసే స్థాయికి చేరుకున్న గేదెల శ్రీనుబాబు ప్రస్తుతం కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారని ప్రొఫెసర్ సుజాత ప్రశంసించారు. విద్యార్థులందరూ గేదెల శ్రీనుబాబుని ఆదర్శంగా తీసుకుని సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆమె సూచించారు. ఇదిలా ఉండగా గతంలో ఇంజనీరింగ్ పూర్తి కాగానే ప్రతి ఒక్కరూ ఉన్నత చదువుల కోసం అమెరికా, యూరప్ లాంటి ఇతర దేశాలకు వెళ్లేవారని ప్రొఫెసర్ సుజాత పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం అంబేద్కర్ యూనివర్సిటీలోని విద్యా ప్రమాణాలు విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేసేంత స్థాయిలో అద్భుతంగా ఉన్నాయని ప్రొఫెసర్ పి సుజాత గర్వంగా పేర్కొన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 యూనివర్సిటీల్ని కలిపి క్లస్టర్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందని, తద్వారా విద్యార్థులకు మరింత మెరుగైన విద్యా ప్రమాణాలు అందుబాటులోకి వచ్చాయని ఆమె పేర్కొన్నారు. కాగా ఈ క్లస్టర్ యూనివర్సిటీలో అంబేద్కర్ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీకాకుళం ట్రిపుల్-ఐటీ, లా యూనివర్సిటీ మరియు గిరిజన యూనివర్సిటీలు ఉన్నాయని ప్రొఫెసర్ సుజాత పేర్కొన్నారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి అడ్డయ్య మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులు కేవలం తరగతి గదుల్లోనే కాకుండా ప్రత్యక్ష అనుభవం ద్వారా ఇంజనీరింగ్ నైపుణ్యాల్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ విధంగా నిరంతరం యువశక్తి సదస్సులు, రైతు సదస్సులు, సామాజిక సదస్సులు నిర్వహిస్తూ ఉత్తరాంధ్ర యువతని, రైతుల్ని, సామాన్య ప్రజల్ని చైతన్యపరుస్తున్న గేదెల శ్రీనుబాబు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అనుక్షణం ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పరితపించే గేదెల శ్రీనుబాబు ఏ పార్టీ తరపున బరిలో దిగుతారా అనేది త్వరలోనే తేలనుందని గేదెల శ్రీనుబాబు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతానికున్న సమాచారం మేరకు విజయనగరం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని గేదెల శ్రీనుబాబు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా గేదెల శ్రీనుబాబు ఉత్తరాంధ్రలోని ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా గెలిపించుకోవడానికి ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతోందో.